హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినీస్ హర్విల్లు. నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా సాసెస్ అన్నీ వాడి చేస్తుంటాం కదా, అట్లా ఏమీ వాడకుండా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్లు మంచి క్రంచీ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మనం చికెన్ లాలీపాప్ అండి, ఎమ్మి చికెన్ లాలీపాప్ చేసుకుందాము. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ అట్లా మనం లంచ్లో కానీ ఇట్లా వేడివేడిగా చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి. ఇట్లా నేను 1 kg చికెన్ లాలీపాప్ తీసుకున్నాను. బాగా వాష్ చేసేసి 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూను పసుపు, 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి ఉంచాను. నేను వచ్చే లోపల మా అత్తమ్మ ఇట్లా రెడీ చేసి ఉంచింది. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇట్లా ఒక పెద్ద స్పూన్తో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అండ్ నిమ్మకాయ రసం అండి, 1 స్పూను నిమ్మకాయ రసం, అరచెక్కు వచ్చింది దీంట్లో, అది అరచెక్కు నిమ్మరసం వేస్తున్నాను. ఇందులో కార్న్ ఫ్లోర్ అండ్ వైట్ ఎగ్ అండి, ఎగ్ వైటు 1 ఎగ్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోరు, కారం, ఉప్పు అన్నీ చూసుకొని వేసుకుంటే టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే వేసేసాను. ఎగ్ అండి, ఎగ్ని ఇట్లా బ్రేక్ చేసి ఓన్లీ వైట్ ఎగ్ మాత్రమే వేసుకోవాలి, ఎల్లో రాకుండా ఉట్టి వైట్ ఎగ్గే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందామండి. మనం డీప్ ఫ్రై చేసుకోబోయే ముందు మాత్రమే ఈ కార్న్ ఫ్లోరు, వైట్ ఎగ్ ఇవన్నీ వేసుకోవాలి. ముందరగా కలిపి ఉంచుకోకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి మాత్రం కలిపి ఉంచుకోవాలి. కర్డ్, లెమన్ జ్యూస్, ఉప్పు, కారం, పసుపు ఇవి మాత్రం కలిపి ఉంచుకుంటే మనం వేసుకోబోయే ముందు ఇవన్నీ కలుపుకొని వేసేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నీట్గా ప్రాపర్గా కలిపేసానండి. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇట్లా ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసానండి. పెద్ద కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసాను, డీప్ ఫ్రైకి సరిపోయినంత. ఐరన్ కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ తొందరగా వేడైపోతుందండి ఇందులో. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్క పీస్గా వేసేసుకుందాము. అన్ని ఫ్రై పీసెస్ వేసానండి, ఒక 4 పీసెస్ వేసాను. ఆయిల్కి తగ్గట్టుగా వేసుకోండి, ఇవి స్టిక్ కావు. ఇలా కాలినట్టు బ్యాక్ సైడ్ తిప్పుకుందాం. బాగా ఎర్రగా కాగాక తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఎర్రగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్, ఈ కలర్లోకి రావాలి. క్రిస్పీగా మంచిగా వేయించేసుకున్నాం మనం. ఇప్పుడు మనం తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్ రెడీ ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.